ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఆ పార్టీపై కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో వారిద్దరిదే పెత్తనం కొనసాగుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి తనపై కుట్ర చేశారన్నారు. తనకు పీసీసీ రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లకి రేవంత్ సీఎం అయితే 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న తానే ఏం కావాలని ప్రశ్నిస్తున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి గోపికృష్ణ ఫేస్ టు ఫేస్. జీవన్ రెడ్డి అయితే గత 2 రోజుల క్రితం అయితే పార్టీకి అయితే రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యాచరణతో పాటు తన ముందు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేశారు. జనజీవన ఇటు ప్రజల్లోకి వెళ్తూ కూడా తన మీ ఉంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా బయటకు లేవే ప్రయత్నం చేస్తారు. అది ఎప్పటి నుంచి చేయదలుచుకుంటారు? ఇట్ ఇస్ ఆన్. ఇప్పుడు నిన్న విశ్రాంతి ఉద్యోగస్తులందరూ కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని రావడం జరిగింది. ఎప్పటి నుండి అన్నది ఏముంది? ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ మీ. ఐఎమ్ ఆన్ నీట్. ఆ సమయం ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయకముందు కూడా ఇక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నిధిస్తుందో, నా సహచరులు రైతు సోదరులతో నిధిస్తుందో ప్రజాభవన్లో డెలిగేషన్ వెళ్ళి మేము చేయడం జరిగింది. ప్రజా సమస్యల పట్ల ఏదైతుందో నేను కొనసాగుతా. దాదాపు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ, జాతీయ స్థాయి పార్టీ నుంచి అయితే మీరు ప్రాంతీయ పార్టీ వైపు ముందు చూపదలుచుకున్నారా? జీవన్ రెడ్డి పార్టీ పెట్టదలుచుకున్నారు? ప్రస్తుతానికి నీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిన్నటి వరకు అందులోకి వెళ్ళి ఒక విధంగా నేను రాజీనామా చేశాను. దాన్ని ఏ విధంగా చూసినా కానీ రాజీనామా చేయడం అనేది కొద్దిమంది ఏదైతున్నదో అధికార పార్టీపై బొగ్గు చూపే ప్రయత్నంతో ప్రతిపక్ష పార్టీలలో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను 30 మాసాలు ఇంకా అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. 30 మాసాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. సరే, తదుపరి రెండో పర్యాయం రావటం రాకపోవటం ప్రజాపూరం ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేకున్నా కానీ 30 మాసాల అధికారం ఉన్న పార్టీని వదులుకొని నేను బయటకు వచ్చిందని చెప్పానంటే దానికి కారణాలు ఎంత బలంగా ఉంటే మీరు ఊహించండి అని చెప్పంటున్నాను. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ ఇంకా 30 మాసాలు ప్రభుత్వం అంటే పార్టీ అధికారం ఉండే అవకాశం ఉన్న రాజకీయ పార్టీ వదులుకొని నేను బయటకు వచ్చే పరిస్థితులు అంటే అవి ఎంత బలీయంగా ఉంటుంటే మీరు ఊహించండి అని చెప్పంటుంది. అందుకే నేను ఇప్పుడు మిత్రుడు మాట్లాడుతుంటే ఏ విధంగా నేను రాజీనామా చేశానని నేను భావించిన దానికంటే నెట్టివేయబడ్డా అని చెప్పి అనుకుంటే బాగుంటుంది అనుకుంటే. బొమ్మలు లేక పోగబెట్టినట్టు ఏదైతే ఉందో 20 మాసాలకు వెళ్ళి వివిధ ఇప్పుడు ఫిరాయింపు పట్ల కూడా ఒక స్థాయిలో నేను రికన్సైల్ అయ్యా. మిత్రుడు జగిత్యాల శాసనసభ్యుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చీలిక సందర్భంగా నేను నా యొక్క అసంతృప్తి శాసనమండలి సభ్యత్వ రాజీనామా చేయాలనే అంటే భావంతో ముందుకెళ్ళాను. తదుపరి హైకమాండ్ కొంత నన్ను సమయంలో పాటించే విధంగా అప్పుడున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ మీ గౌరవానికి ఏ విధంగా భంగం వాటిల్లది, మీ గౌరవాన్ని పూర్తి స్థాయిలో మీరు గతంలో ఏ విధమైనటువంటి గుర్తింపు పొంది పార్టీలో కొనసాగిందో అది మీకు కొనసాగుతుంది. మీ సహచరులు ఎవరైతే 4 దశాబ్దాల కాలం నుండి పార్టీ పటిష్టతకు నిర్మాణానికి తోడ్పడ్డారో వారందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది. నామినేటెడ్ పోస్ట్ ప్రభుత్వ పరంగా ఎవ్వి కల్పించే సందర్భం వచ్చినాయని వాళ్ళకే బాధ్యపడడం జరుగుతుంది చెప్పని అవి ఏవి కూడా ఏదైతుందో కార్యాచరణ రూపొందకుంటే మరి నేనేం చేయాలి? ఎట్ లాస్ట్ ఏదైతుందో విధి లేని పరిస్థితులు ఇంకా భవిష్యత్తు ఇంకెంత తీవ్ర మానసిక క్షోభ గురిగా కాబట్టే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంకెన్ని అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. డే టు డే 20 మాసాలకి వెళ్ళి మీరే గమనిస్తున్నారు చెప్తారు. స్థానికులుగా ప్రభుత్వ పరంగా తీసుకున్న ప్రతి నిర్ణయం లోపల ఏదైతున్నదో ఎమ్మెల్యేది పై చెయ్యి జీవన్ రెడ్డి ఏదైతుందో అనుకున్నది పొందలేకపోతున్నారు, ఆయన మిత్రులకు ఆయన సహచరులకు న్యాయం చేయలేకపోతున్నారు అని చెప్పని 20 మాసాలకి వెళ్ళి గమనిస్తుండ్రు. ఇంకా కూడా మనకి కొనసాగాలని భావిస్తారా? మరి పార్టీకి రాజీనామా చేయటం దూరం కావాలి. నాకు నిజంగా మొన్న 25th అత్యంత బాధాకరమైనటువంటి ఒక దినం నా దృష్టిలో. భవిష్యత్తులో ఇది కాంగ్రెస్ పార్టీ అనేది సీనియర్లను అనగదొక్కుతుండ రేవంత్ టీం అనేది ఒకటి తయారు చేసుకుంటుండు అని చెప్పేసి ఒక టాక్ అనిపిస్తుంది. అంటే వాస్తవం కూడా మన రాజ్యసభ అభ్యర్థి నిర్ణయం ఏదైతుందో మనం కళ్ళగట్టినట్టు కనబడుతుందా? వేం నరేందర్ రెడ్డి గారు సీఎం గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన దగ్గర మిత్రుడు, వ్యక్తిగత సలహాదారుడు ఏదైతుందో ఆయన ప్రభుత్వ సలహాదారుడు ప్రభుత్వ సలహాదారుడు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి విశ్వాస పాత్రుడే ఉండాలి. ఇలా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారే, ఆయన ప్రభుత్వ సలహాదారుడు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఏంటి? ఆయన ముఖ్యమంత్రి గారికి విశ్వాస పాత్ర. అవునా కదా? వేం నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో వాస్తవంగా కూడా మరి రాజకీయ అంటే మరి కాంగ్రెస్ పార్టీ చేసినప్పటి నుండి కానీ అంతకుముందు కానీ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆయన రాజ్యసభ అనే రీతితో జాతీయ స్థాయిలో పార్టీకి ఏ విధంగా ఉపకరిస్తారు? ఇప్పుడు చిన్నారెడ్డి నుండే వారు ఏఐసిసి సెక్రటరీ, నాకంటే సీనియర్. నేను మై జాయినింగ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ 1984 డిసెంబర్. అప్పుడు ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన చిన్నారెడ్డి. నా చేరికలో ఆయన రక్తం ఇచ్చారు. అయితే ఆయన ఏదైతున్నదో మొన్న వనపర్తి నియోజకవర్గంకి వెళ్ళి ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిండు. సరే కొన్ని సందర్భాలలో నాలో ఆశించిన పెద్ద పొందలేకపోయిండు. కానీ వర్కింగ్ కమిటీ ఏదైతుందో ఆయన పార్టీ కమిట్మెంట్ ఇవన్నీ దృష్టి ఏదైతుందో అవకాశం కల్పించాలని భావించింది. వర్కింగ్ కమిటీ ఆమోదించి ఆయన టికెట్ మార్చేసి ఇంకోటి కొత్త తీసుకొచ్చేది ఈయన గెలుస్తారు గెలుస్తూ ఉంటుంది, పలానా గెలుస్తారంటే ఇంకోటి ఇచ్చింది. అయినా ఆయనే అడ్జస్ట్ అయ్యింది. గొప్పతనం అయినది. అటువంటి వాళ్ళను మీరు కన్సిడరేషన్ తీసుకోవాలి. చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళను, మధు యాషి గారు ఉన్నదే. మరి జాతీయ స్థాయిలో ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారి విదేశీ పర్యటనలు కానీ ఏఐసిసి కార్యక్రమాలు కానీ ఆయన పర్యవేక్షిస్తుంది. సరే ఉన్న శాసనసభ గెలవలేకపోయింది, డిఫరెంట్ థింగ్. మన రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న 18లో కొడంగల్కి వెళ్ళి గెలవలేకపోయింది. ఆయన మళ్ళీ మల్కాజిగిరికి వెళ్ళే అవకాశం కల్పించింది, గెలిచి వచ్చింది. మరి మొన్న ప్రభుత్వం ఏర్పడ్డదే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు. మల్కాజిగిరిలో ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేదు. మల్కాజిగిరిలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గంలో ఒక్క శాసనసభ స్థానం కూడా గెలవలేకపోయిండు. దాన్ని ఏ విధంగా మనం ఆలోచించాలి? మన పార్లమెంట్ ఆయన శాసనసభ నియోజకవర్గం ఎందుకైతే ఉందో మహబూబ్ నగర్, ఆ స్థానాన్ని గెలుచుకోలేకపోయినాం. అంతకుముందు శాసన మండలి గెలుచుకోలేకపోయినాం. స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎప్పటికీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. శాసన మండలి గెలుచుకోలేకపోయినాం. ఏం చెప్తున్నది? చిన్నారెడ్డి గారు, అభిలాష్ గారు, వంశీ చందర్ వీళ్ళంతా ఇప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. వాళ్ళు రాజ్యసభ అవకాశం కల్పిస్తే ఇంకా సన్నిహితంగా ఉంటారు, ఇంకా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సీనియర్ అంటే వి హనుమంతరావు గారు ఉన్నారు, నరేందర్ రెడ్డి ఆల్ రైట్. ఆయన నేను వేరే ఆయన ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడుగా ఆయన సేవలు అందిస్తున్నాడు.
దీంతో వచ్చే ప్రత్యేకత ఇది అంతకంటే పెద్ద పోస్ట్ కాదు, ఇది అంతకంటే పెద్ద పోస్ట్ కాదు. ఇది ఏం చెప్పుకుంటారు బాబు? చివరి ఇటు మనకు ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీకి ఈ రోజు అయితే అనౌన్స్ చేయబోతున్న పరిస్థితి. అంటే ఈటల రాజేందర్తో పాటు ఇటు జీవన్ రెడ్డి సైతం ఆ పార్టీ వైపు సీనియర్లు అందరూ ఏదైతే ఉన్న పార్టీలో ఏదైతే ఇబ్బంది పడుతుందో వాటితో కలిసి పనిచేస్తారన్నటువంటి ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి. కవిత పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? అది లేదు బాబు. కవిత గారు పార్టీ పెట్టబోతున్నది కూడా లేదు. ఈటల రాజేందర్ అయితే ఆల్రెడీ ఇది బీజేపీ పార్టీ. నాకు ఎవరితో ఏదైతుందో ఏ విధమైనటువంటి నేను కాంటాక్ట్ లో లేదు. జనజీవన్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న జనజీవనికి సంబంధించి యాత్ర అనేది ఎప్పుడు ప్రారంభించబోతున్నారు. ఇటు దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా తిరుగుతారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఐఎమ్ ఆల్వేస్ విత్ ది పీపుల్. కొత్త యాత్ర ఆరంభించడం అనేది ఏంటంటే ఇంతకాలం ప్రజా జీవనం లేనటువంటి మొదలు పెడితే కొత్తగా ఆరంభించడం. నేను ఆల్రెడీ ఇది లైవ్, కొత్తగా ఆరంభించేది ఏం లేదు. మధ్య 4 దశాబ్దాలను ఏ హోదా ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ ప్రజల్లోనే ఉన్న ప్రజా జీవితంలో కొనసాగిన ప్రజా జీవితంలో కొనసాగుతా ప్రజా సమస్యల పట్ల అవగాహన కల్పించుకునేది పరిష్కారానికి పాటుపడతాం. ఇప్పుడు మీరు రాబోయే ఏ పార్టీలు చేరినప్పటికీ మీ కార్యకర్తలకు లాభం చేకూరుతుంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఇబ్బందులు ఎదురైతే మీ అంచనా వర్గాన్ని కూడా ప్రియారిటీ ఇవ్వకపోవడం, మీకు కూడా ఈ ప్రియారిటీ ఇవ్వకపోతే రాజీనామా చేసిన పరిస్థితిలో ఏ పార్టీలో చేరుతున్నారంటే దానికి మీకు కార్యకర్తలకు ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇది కొత్త క్లిష్టమైన సమయం. డెఫినెట్లీ క్లిష్టమైన సమయం అంటుంది. అధికార పార్టీని వీడి బయట పోవడం క్లిష్టమైన సమయం అంటే ఎవరైనా కానీ 2.5 సంవత్సరాలు పదవులు పొందే అవకాశం ఉండి కూడా బయట వినడం అంటే ఏదైతుందో ఇది కొంత ఆత్మాభిమానం గౌరవానికి సంబంధించిన వచ్చాక నేను భావించాను. నాతో ఈ 4 దశాబ్దాలు కలిసి ప్రయాణం చేసినటువంటి సహచరులు చాలా కష్టాలైనా నడవడం సిద్ధమై వాళ్ళు నాతో వస్తారు. ప్రజా జీవితం అనేది ఏదైతే కేవలం పదవులు కొరకే కాదు. పదవులు డెఫినెట్లీ ఈ ప్రజా సేవలు కొనసాగినటువంటి రాజకీయ పార్టీ అధికారానికి వస్తే హక్కుగా భావిస్తుంది. అటువంటి పార్టీ వదులుకొని పోతున్నప్పుడు ఏదైతే ఉందో మీ ప్రజా సంక్షేమం కొరకు పాటుపడడం బాధ్యత భావిస్తారు. ప్రజాహితం కొరకు ప్రజా సమస్య పరిష్కారం ఏమొస్తున్నది కాదు, సర్వీస్ అదే తృప్తినిస్తుంది. అది బిగ్గెస్ట్ పొజిషన్. మనకు మీరు పార్టీకి సమావేశం నిర్వహించిన అనంతరం కూడా మీ వెంబడి ఎవరు వచ్చిన వారికి కూడా ఫోన్ల ద్వారా కూడా కొంతమేర ఇబ్బంది చేస్తున్న పరిస్థితుల్లో దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? నడుస్తాయి కాదు అని చెప్తున్నా. నేను ఏమన్నా నేను రాజీనామా చేసినాడు ఏ అభిమానులు ఉత్సాహంగా కోలాహలంగా నాకు నిల్చున్నారు. వాళ్ళకు ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఆయన పోయి అధికార పార్టీ వదిలిపెట్టుకుని పోతున్నారు. అక్కడ ఏముంటుంది? మీరు 2 సంవత్సరాల కాలం అయితే మీరు పోరాటం చేయాలి కదా. మీరు అధికారం అనుభవించే అవకాశం ఉందంటే దీన్ని వదులుకుని ఆడికి పోతారు. చూడు ఇంకో 2 ఏళ్ళు అంత అభిమానం ఉంటే అప్పటికి పోతుందని చెప్తున్నారు. 2 సంవత్సరాలు ఇక్కడ అధికారం ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఏమైనా అవకాశాలు వస్తే అవకాశాలు అనుభవించండి. తదుపరి మీకు జీవన్ రెడ్డి గారి మీద అభిమానం అట్లే ఉన్నట్టయితే అప్పటికి ఉంది. నడుస్తున్నాయి అవన్నీ. ఆ ఒత్తిళ్లు, ప్రలోభాలు అవన్నీ కొనసాగుతున్నాయి. అవి తట్టుకొని నిలబడమే ప్రజా జీవితం. నాపై కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి. రాలేదని నేను మీకు అనుకుంటున్నాను. నాపై కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి. తట్టుకొని నిలబడమే ప్రజా జీవితం. ఏమైనా కానీ ఎన్ని ఒత్తిళ్లు లొంగకుండా కూడా ఒత్తిళ్లకు నిలబడగలుగుతా అని చెప్పేసి జీవన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. తన కార్యకర్తలకు అండగా నిలుచుంటూ కూడా ప్రజా జీవితంలోనే తాను కొనసాగుతానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ క్రాంతితో గోపీకృష్ణరావు, జీ తెలుగు న్యూస్.